హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి చూసేవరకు ఫుల్ వాటర్ వచ్చేస్తున్నాయి కిందికి. ఏంటి వాన అలానే వస్తుంది, వాటర్ పైనుంచి చాలా వస్తున్నాయని పైకి వెళ్ళి చూసేసరికి ఇలా చూసారా మా మేడ పైన ఎలా చెరువులా మారిపోయిందో. దానివల్ల కిందికి వాటర్ వచ్చేస్తున్నాయి. అదే క్లీన్ చేద్దామని పైకి వెళ్ళాను. ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇది వీడియో తీసేసి 1 వీక్ పైన అలా 10 డేస్ అలా అవుతుందండి వీడియో తీసి అదే చూపిస్తున్నాను. ఫుల్ వానలు వచ్చాయి ఆ రోజు. ఇంకా 1 వీక్ పోస్తే ఇక్కడికే ఉంటున్నాయి, పోతే అక్కడికే పోతున్నాయి అన్నట్టు ఉంటున్నాయి వానలతో అలాగే ఉంటుంది. చూడండి ఎలా పడుతుందో వాన. అలా పడుతూనే ఉంది, అసలు తగ్గడం అనడమే లేదు. 1 వీక్ పడుతూనే ఉంది కంటిన్యూగా అనుకున్నాను. అలా పడుతూనే ఉందండి 1 వీక్. వస్తే 1 వీక్ ఉంటుంది, పోతే అక్కడే పోతుంది. అదే ఒక చిన్న చిట్కా మీకోసం అండి. ఇది ఓన్లీ లేడీస్కి యూజ్ అయ్యే చిట్కా. ఇలా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో మనకు ఒక 2 లేదా 3 స్పూన్స్ మెంతులు వేసేసుకొని 2 గ్లాసెస్ వాటర్ కాస్త 1 గ్లాస్ అయ్యేదాకా మరిగించాలి. ఆ మెంతుల్లో ఉన్న స్వారం మొత్తం దిగిపోవాలి. బట్ ఇది చేదుగా ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి. నేను ట్రై చేశాకే మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. చూడండి అలా మరిగించుకోవాలి. వాటర్ మాత్రం కొంచెం చేదుగా ఉంటుంది. మీకు ఇష్టమైతే లెమన్ అన్నీ కలుపుకోవచ్చు. నేను అలాగే తాగేశాను. చాలా హాస్పిటల్స్ చూయించుకున్నానని నాకు తెలిసేసి ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను. అసలు కడుపు నొప్పి అనేది నాకు తగ్గలేదు. ఇది తాగితే చాలా బాగా రిజల్ట్ అనిపించింది నాకు. ఫస్ట్ డే కదా అసలు కొంచెం వికారంగా అనిపించింది చేదు ఉండటంతో. నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇలా మెంతులు వేసుకున్నాను. ఒక 3 డేస్ మినిమం మనకు పీరియడ్స్ టైంలో ఒక 3 డేస్ తాగాలి. అలాగా తాగామనుకో చాలా రిలీఫ్ అనిపించిందండి. నేను నిజంగా చెప్తున్నాను. అసలు ఎన్ని మెడిసిన్స్ వాడానో, మెడిసిన్స్ కూడా చిరాకు వచ్చేసి మెడిసిన్స్ కూడా ఆపేశాను. ఒక చిన్న వీడియో చూసేసి నేను ట్రై చేశాను. ట్రై చేసాక మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. చూడండి, నేను 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 1 గ్లాస్ అయ్యేదాకా మరిగించుకున్నాను. అవి పీరియడ్స్ వచ్చిన టైంలో తాగాలి. రేపు వస్తుంది అనగా లేదా వచ్చిన రోజు కూడా తాగినా రిజల్ట్ ఉంటుంది. చాలా బాగా రిజల్ట్ ఉంది. ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఫుల్ వాన వచ్చేస్తుంది కదా బయట అని చెప్పేసి వేడివేడిగా గారెలు వేసేస్తున్నాను. మా పిల్లలకు స్కూల్ ఉంది, టైం అయిపోతుందని చెప్పి హడావిడిగా అలా వేసేసాను. గారెలు విత్ కొబ్బరి చట్నీ చేశాను ఆ రోజు. ఇంకా వాన వస్తుంటే మనకు కూడా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. ఇంకా లంచ్ అది వీడియో ఏం తెలియదండి. ఈవినింగ్ చూడండి, ఈవినింగ్ కొంచెం వాన తగ్గిన తర్వాత మబ్బుగానే ఉంది, బట్ వాన తగ్గింది. అంత కూల్గా ఉన్నప్పుడు అసలైంది ఎందుకు వదిలేస్తాం, మనం టీ తాగాల్సిందే కదా. అలా టీ తాగుతూ బయట కూర్చున్నాను. ఇంకా చూస్తున్నానంగానే డిన్నర్ టైం అయిపోయింది. ఆ రోజు వచ్చేసి ఎగ్ దోశ వేసాను. మా పిల్లలకి, మా బాబుకు తిన్నాడంత ఎగ్ దోశ, కానీ మా పాప తింటుంది. అలా అని చెప్పేసి ఎగ్ దోశ వేసేసాను. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వాన. ఈవినింగ్ అయింది కదా, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వాన. ఏదో 1 అవర్ అలా తగ్గింది, మళ్ళీ కంటిన్యూ స్టార్ట్ అయిపోయింది. అదే చూపిస్తున్నాను వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లేడీస్కి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్లీజ్ ఇది చిట్కా ట్రై చేయండి. చూడండి, మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది, అయినా వాన స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి అమ్మా. మళ్ళీ యాజ్ యూజువల్ వాన స్టార్ట్ అయిపోయింది. అలానే ఉంటుందండి. 1 వీక్ వస్తుంది, 1 వీక్ తగ్గిపోతుంది అన్నట్టు ఉంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.